శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత మొదటి అధ్యాయం 12వ వచనం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుడితో తన బలం గురించి, శత్రుపక్షంలో ఉన్న బలాల గురించి కంపేర్ చేసుకుని, భీష్ముడి సారథ్యంలో మనం యుద్ధం చేద్దాం, భీష్ముడిని ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళని అడ్డుకోవడమే మన పని అని చెప్తాడు. అది విన్న భీష్ముడు యుద్ధానికి శంఖారావం పూరించాడు. కానీ భీష్ముడికి తెలుసు, ఒకటి తన అధర్మం పక్కనున్నాడు, రెండోది దేవదేవుడైన శ్రీకృష్ణుడే శత్రుపక్షంలో ఉంటే విజయం ఎలా లభిస్తుంది? అయినా మనవడి పట్ల తాతగారికి ఉండే అవ్యాజమైన ప్రేమ వల్ల దుర్యోధనుణ్ణి ఉత్తేజితపరుద్దామనే ఉద్దేశంతో శంఖానాదాన్ని పూరించాడు. కానీ అది ఎలా ఉందిట? సింహగర్జనలా ఉందిట. సింహగర్జన అంటే ఏంటి? అడవిలో కుక్కలు, నక్కలు, తోడేళ్ళు, కోతులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ అరుస్తాయి. వాటన్నిటికీ సింహం అరిచినంత పవర్ ఉంటుందా? సింహం గర్జించిందంటే అడవి దద్దరిల్లిపోవాలంతే. ఎక్కడ జంతువు అక్కడ సర్దుకుని కూర్చుంటుంది. అంటే భీష్ముడు పూరించిన శంఖారావం అంత పవర్ఫుల్గా ఉందని అర్థం. ఇది ఎవరు చెప్తున్నారు? సంజయుడు తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు యుద్ధంలో ఏం జరుగుతుంది అనే విషయం.